అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వసేన న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ బాబా యోగా గురించి. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ తీసుకొచ్చానండి, డెస్టినీ నంబర్. చాలామంది మన వాడుక భాషలో కూడా మన డైలీ లైఫ్లో అంటూ ఉంటారు, నా డెస్టినీ ఏంటి, నా డెస్టినీ ఏంటి అని అంటుంటారు. అసలు డెస్టినీ అంటే ఏంటి, న్యూమరాలజీ ద్వారా ఎలా తెలుసుకోవాలో చూద్దాం. డెస్టినీ అంటే ఏం లేదండి, ప్రతి ఒక్కరికి డేట్ ఆఫ్ బర్త్ తెలిసి ఉంటుంది. అంటే మీరు 1వ తేదీలో పుట్టారనుకోండి, మీ బర్త్ నెంబర్ వచ్చేసి 1 అవుతుంది. డెస్టినీ ఎలా తెలుసుకోవాలి అంటే మీ డేట్, మంత్, ఇయర్ అన్నీ కలిపితే వచ్చేది మీ డెస్టినీ. ఉదాహరణకి ఒక వ్యక్తి 1వ తేదీలో జనవరి 1న పుట్టాడు అంటే 1/1. 1995లో పుట్టాడు అనుకోండి, 1995 అంటే మనకు ముఖ్యంగా వచ్చేది 1 + 9 + 9 + 5 అంటే 1995 అంటే మనకి 24 రావడం జరుగుతుంది. అంటే 24 అంటే 6 అంటే 1 + 1 + 6 అంటే 8. అంటే జనవరి 1న 1995లో పుట్టిన వ్యక్తి యొక్క డెస్టినీ 8 రావడం జరుగుతుంది. డెస్టినీ 8 అంటే ఏంటి? డెస్టినీ 8 అంటే స్ట్రగుల్, హార్డ్ వర్క్, డిలే, డిస్టర్బెన్సెస్ వస్తాయి. కాబట్టి మీ డెస్టినీ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఎలాగంటే మీ డేట్, మంత్, ఇయర్ అన్ని ప్లస్ చేస్తే వచ్చేది డెస్టినీ. ఈ డెస్టినీయే మీ లైఫ్ని నిర్ధారిస్తుంది. ఎలాగనుకుంటున్నారా? ప్రతి వ్యక్తి జీవితంలో డెస్టినీ అనేది 34 సంవత్సరాల తర్వాత పనిచేయడం జరుగుతుంది. అందుకోసమే ఎక్కువ మంది కూడా 34 ఇయర్స్ తర్వాతే డెవలప్ అవుతూ ఉంటారు. రీజన్ ఏంటంటే ముందు 17 సంవత్సరాల వరకు మన బర్త్ నెంబర్ పనిచేస్తుంది, తర్వాత 17 సంవత్సరాల వరకు మంత్ నెంబర్ పనిచేస్తుంది, 34వ సంవత్సరం నుంచి డెస్టినీ నెంబర్ పనిచేస్తుంది. ఈ డెస్టినీ మనకు దేని గురించి తెలియజేస్తుందంటే మీరు ఎటువంటి చదువులు చదువుతారు అనేది మీ బర్త్ నంబర్ తెలియజేస్తే మీ యొక్క డెస్టినీ అనేది మీరు చదివిన చదువుకి ఎటువంటి గుర్తింపునిస్తుంది, మీ జీవితంలోకి రాబోయే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది, మీ యొక్క ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉంటుంది, మీరు ఎటువంటి వ్యాపారాలు చేస్తారు, మీరు ఎటువంటి వ్యక్తులతో వ్యాపారంలో సంబంధాన్ని పెట్టుకుంటారు, మీ యొక్క జీవితంలో చివరి దశ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ యొక్క డెస్టినీ నంబర్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనము 1 నుంచి 9 వరకు డెస్టినీస్ ఎలా ఉంటాయి, 1వ నంబర్ వస్తే ఎలా ఉంటుంది, 2వ నంబర్ వస్తే ఎలా ఉంటుంది, 3, 4, 5, 6, 7, 8 ఇలా 9 వరకు డెస్టినీస్. మీ డెస్టినీ గనక 1 ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే డేటు, మంత్, ఇయర్ ప్లస్ చేస్తే చివరిగా 1 వస్తే, ఉదాహరణకి 1 ప్లస్ మీ ఇయర్ని యాడ్ చేసుకుంటే సింగిల్గా 1 రావాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ని మొత్తం కూడినప్పుడు 1 రావడం అంటే టోటల్ కూడినప్పుడు 37 వస్తే 3 + 7 10 అంటే 1. 46 అంటే 4 + 6 1. ఇలా 1 నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ని టోటల్గా కూడితే సింగిల్ డిజిట్లోకి తీసుకురండి, అది 1 నంబర్ సిరీస్లోకి వస్తుంది. మీ డెస్టినీ కనుక 1 నంబర్ కనుక అయితే మీరు 100% లీడర్గా ఎదిగే అవకాశం ఉంటుంది. 1 నంబర్ అంటే సన్నే రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి 1 అనేది కింగ్ నంబర్. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడాను మీరు కింగ్ లాగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వెరీ వెరీ ఎక్సలెంట్ 1 నంబర్ డెస్టినీ. ఈ 1 నంబర్ డెస్టినీ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్లుగా, ఎంట్రప్రెన్యూర్గా, వీటితో పాటు పొలిటికల్ లీడర్లుగా కూడా ఉన్నారు. కాబట్టి 1 నంబర్ డెస్టినీ వెరీ వెరీ ఎక్సలెంట్ డెస్టినీ. 2 నంబర్ డెస్టినీ అనేది మనకు ముఖ్యంగా 2 నంబర్ అనేది 3ని రిప్రజెంట్ చేస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక డేట్, మంత్, ఇయర్ ప్లస్ చేస్తే 2 కనుక వస్తే మీరు 2 నంబర్ డెస్టినీలోకి వస్తారు. ఈ 2 నంబర్ వాళ్ళు ఎక్కువగా వీళ్ళు అప్ అండ్ డౌన్స్ జీవితాన్ని ప్రారంభిస్తారు.
ప్రొఫెషన్ తరచుగా మారుతూ ఉంటుంది. కాబట్టి 2 నంబర్ డెస్టినీలో ముఖ్యంగా మీరేం చేయాలంటే వైట్ క్రిస్టల్ బ్రాస్లెట్ వాడి చూడండి, మీ జీవితంలో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా 3 నంబర్ డెస్టినీ అండి. డెస్టినీ ఎవరికైతే 3 వస్తుందో ఇటువంటి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగా ఉంటుంది, మంచి చదువులు చదువుతారు, వాటికి సంబంధించిన గుర్తింపు వస్తుంది. కానీ 30 సంవత్సరాల తర్వాతే జీవితంలోకి అభివృద్ధి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా డెస్టినీ 4 అనేది మనకు రాహుని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ స్ట్రగలింగ్ నంబర్ అండి, డిలే డిస్టర్బెన్సెస్ లైఫ్ ని ఇస్తుంది, ఎక్కువగా అప్ అండ్ డౌన్స్ ఇస్తుంది 4 కనుక డెస్టినీ ఉంటే. అదేవిధంగా 5 డెస్టినీ అండి, వెరీ వెరీ ఎక్సలెంట్ నంబర్ అండి. టోటల్ మనకు 1 to 9 నంబర్స్ లో 5 అనేది వెరీ సక్సెస్ఫుల్ నంబర్. కాబట్టి ఈ 5 డెస్టినీ ఉన్నవాళ్ళు బిజినెస్ పరంగా చాలా బాగా రాణిస్తారు, ఫైనాన్స్ సెక్టార్లలో, అదేవిధంగా మార్కెటింగ్ సెక్టార్లలో, బ్యాంకింగ్ సెక్టార్లలో, టీచర్స్గా, రియల్ ఎస్టేట్గా, చాలా మంచి కమ్యూనికేషన్స్ డెవలపర్స్లో వీళ్ళు బాగా పనిచేస్తారు 5 డెస్టినీ ఉన్నవాళ్ళు. 6 డెస్టినీ కనుక వస్తే మీ డేట్, మంత్, ఇయర్ అన్ని కూడితే డెస్టినీ 6 కనుక వస్తే ఈ 6 వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ చిత్రాల్లో కానివ్వండి, లగ్జరీ, మీడియా, గ్లామర్లో వీళ్ళకి కావాల్సిన డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఇల్లు, బంగ్లా, కారు అన్ని చాలా ఈజీగా పొందగలుగుతారు. మెయిన్ రీజన్ ఏంటంటే డెస్టినీ 6 ఉంటుంది. కాబట్టి 6 అంటే శుక్రుడు, మనకు సంపదనిచ్చే నెంబర్ 6. అదేవిధంగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయినా సరే డెస్టినీ కనుక 7 వస్తే వీళ్ళు ఎక్కువ నిరాశ, నిస్పృహాలతో, డిసప్పాయింట్మెంట్ లైఫ్, ఫ్యామిలీ సంసార జీవితంలో అశాంతి ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. ఎక్కువగా స్వామీజీలు, భక్తులు, బాబాలు వీళ్ళంతా కూడా డెస్టినీ 7 లో ఉండి ఉంటారు. కాబట్టి ఫ్యామిలీ లైఫ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు వీళ్ళకి. అదేవిధంగా డెస్టినీ కనుక 8 ఉంటే 8 అనేది సాటర్న్ అంటే ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తే తప్ప వీళ్ళకు కలిసి రాదండి. వీళ్ళ జీవితంలో ఎవరైతే డెస్టినీ 8 ఉంటుందో అన్ని స్లోగా జరుగుతూ ఉంటాయండి. డిలే 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 పొందుతారు, కానీ మరీ కష్టం మీద స్లోగా పొందడం జరుగుతుంది. ఎవరి డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ అన్ని కూడినప్పుడు కనుక డెస్టినీ 9 వస్తే వీళ్ళంతా పోరాట పటిమ కలిగిన వాళ్ళు ఉంటారు. 9 నంబర్ అనేది వెరీ వెరీ ఎక్సలెంట్ నంబర్. కొద్ది కోపం ఎక్కువగా ఉంటుంది, కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. డెస్టినీ 9 ఉన్న వాళ్ళు ఇటువంటి వ్యక్తులు కూడాను రియల్ ఎస్టేట్ పరంగా, పొలిటికల్ పరంగా, అదేవిధంగా యూనిఫామ్ జాబ్లో సక్సెస్ అవుతారు. వీళ్ళు ముఖ్యంగా యూనిఫామ్ జాబ్స్ అంటే వీళ్ళు మెయిన్గా ఆర్మీ, పోలీస్, నేవీ, డిఫెన్స్ సెక్టార్లలో పనిచేస్తారు. కాబట్టి మీ జీవితం మీ డెస్టినీ మీదే ఆధారపడి పనిచేస్తుంది. మీ డెస్టినీ ఏది ఉందో మీరు తెలుసుకోండి. చాలా సింపుల్, డేట్, మంత్, ఇయర్ అన్ని ప్లస్ చేస్తూ వచ్చి లాస్ట్లో వచ్చిన డబుల్ డిజిట్ని సింగిల్ డిజిట్గా చేయండి. 1 నుంచి 9 వరకు చెప్పాను కదా, ఒకసారి మీది ఏ డెస్టినీ వస్తుందో చెక్ చేసుకోండి. మీ జీవితం కూడా మీ డెస్టినీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీని మీద మీకు ఎటువంటి సందేహం ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.